హైదరాబాద్ మాసప్ ట్యాంక్ వద్ద జరిగిన గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రైబల్ ఆర్ట్ క్రాఫ్ట్ సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నారు. గిరిజన తెగలకు చెందిన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కోయా గోండు పెయింటింగ్, బేంతెర, ఇతర నగల తయారీ, కోలం వెదురు చేతి పనుల్లో విద్యార్థులకు మెళకువలు నేర్పిస్తున్నారు. మే 7 వరకు శిక్షణా తరగతులు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ట్రైబల్ ఆర్ట్ క్రాఫ్ట్ సమ్మర్ క్యాంప్పై మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వము గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ట్రైబల్ మ్యూజియంలో ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సమ్మర్ కోర్సును అందిస్తున్నారు. అయితే ఇక్కడికి విద్యార్థులు ఎంతమంది కోర్సు నేర్చుకోవడానికి వస్తున్నారు, ఎన్ని బ్యాచ్లుగా ఈ కోర్సును విద్యార్థులకు అందిస్తున్నారు, అయితే నిర్వాహకులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు వసతులను కల్పిస్తున్నారు, ఏ కోర్సులను వాళ్ళకి అందిస్తున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ సముజ్వల మేడం ఉన్నారు. మరిన్ని విషయాలను ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఏ కోర్సులు ఇక్కడ పిల్లలు అందిస్తున్నారు? నమస్కారం అండి. మనము ఇక్కడ గిరిజన పరిశోధన శిక్షణ సంస్థ క్రింద ట్రైబల్ ఆర్ట్ అండ్ ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి, క్రాఫ్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్న తరుణంలో అట్లాగే ఇక్కడ అర్బన్ ఏరియాలో మెయిన్ సెంటర్ అయిన హైదరాబాద్లో వాళ్ళ యొక్క సంస్కృతిని సంప్రదాయాలని చూపుతూ ట్రైబల్స్ వాళ్ళ యొక్క పెయింటింగ్స్ కానివ్వండి, క్రాఫ్ట్ కానివ్వండి తయారు చేయడం జరుగుతుంది. వాటిని మనం ప్రమోట్ చేయడము, కన్జర్వ్ చేయడము ఉద్దేశంతో ఇక్కడ పిల్లలకి మెయిన్ మనకి చిన్నపిల్లలు ప్లస్ ఇది సమ్మర్ కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటారు, ప్లస్ వాళ్ళు నేర్చుకుంటారు. ఇదే వాళ్ళకి కరెక్ట్ టైము. ఒక ట్రెడిషన్ని కానీ కల్చర్ని హూ ఆర్ ట్రైబ్స్ అనేది కూడా వాళ్ళకి తెలియని సిచ్యుయేషన్ ఇది. సో ట్రైబల్ అంటే ఎవరు, వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎక్కడ వాళ్ళు అందుబాటులో ఉంటారో, అసలు వాళ్ళ సంప్రదాయాలు ఏంటి అన్నీ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావించి పిల్లలందరినీ ఇక్కడ మనకి శిక్షణా సంస్థ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వాళ్ళు ప్రతి ఒక్క ట్రైబ్ గోండ్, కోయ, లంబాడి అట్లానే మెయిన్ పెయింటింగ్స్ ఏవే ఉన్నాయో మన మేజర్ ట్రైబ్స్ ఆఫ్ తెలంగాణ అందరివి కూడా ఇక్కడ పెయింటింగ్స్ నేర్పించడం జరుగుతుంది. మేడం, ప్రతి సంవత్సరం మనం క్యాంపులు నిర్వహిస్తుంటాం. ఈ సంవత్సరం సంబంధించి క్యాంపులో ఎంతమంది విద్యార్థులు వచ్చారు, రిజిస్టర్ చేసుకున్నారు, ఎన్ని విభాగాలుగా వాళ్ళని సెపరేట్ చేసి నేర్పిస్తున్నారు మేడం? ఈ సంవత్సరం అండి మనకి 60 మంది ఎన్రోల్ చేసుకున్నారు. దాంట్లో 2 కేటగిరీలు చేశాము. ఒకటేమో అబవ్ 4th క్లాసు, బిలో 4th క్లాసు. ఎందుకంటే చిన్నపిల్లలకి అందరికీ ఒక స్పేస్, పెద్ద పిల్లలకు ఒక స్పేస్ చేశాము. దాని ద్వారా ఏంటంటే పెద్ద పిల్లలు కొంచెం డెవలప్ నాలెడ్జ్ ఉంటారు కాబట్టి వాళ్ళని మనము సెపరేట్ చేసాము. చిన్నపిల్లలతోటి మిక్సప్ అయితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బంది కాబట్టి. కానీ చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెడుతూ పెయింటింగ్స్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో ఒక పెయింటింగ్ మేము వేసుకుంటాము అని స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు మనం ఏది ఇస్తే అది అంటే ట్రైబల్ది చూపెడుతుంటే ఇది ట్రైబల్ది కదా ఇట్లా వేస్తే బాగుంటుంది అని డోలు చూపెట్టడం కానీ, ఫిషెస్ గోండు పెయింటింగ్స్లో ఫెమిలియర్ అయిన ఫిష్ ఇట్లాంటివి చూపెడితే వాళ్ళ అట్రాక్షన్ తోటి అందరూ చాలా బుద్ధిగా కూర్చొని వేసుకోవడం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఈ చివరి రోజు వీళ్ళ ఆర్ట్లు ఏమైనా ఎగ్జిబిషన్లా ఉంచడం వల్ల ఏమైనా ప్రోత్సహించేందుకు వాళ్ళకి బహుమతులు ఇలాంటివి ఇవ్వడం ఏమైనా చేస్తారా? తప్పకుండా అండి, అవి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇది మెయిన్ ఒక సర్టిఫికేషన్ కోర్సు కూడా. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని అంటే వాళ్ళు ఒక నేర్చుకున్న దానికి గుర్తింపుగా ఒక సర్టిఫికేషన్ ఇస్తాము. అట్లానే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఈ 9 రోజుల కార్యక్రమంలో ఏమేమి నేర్చుకున్నారు, ద బెస్ట్ ప్రొజెక్షన్ వాళ్ళ ద్వారా జరిగింది, వాళ్ళకే గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము. అట్లానే ద బెస్ట్ ఉన్న వాటిని మేము కలెక్ట్ చేసి మన డిపార్ట్మెంట్లో సావనీర్ షాప్ ఉంది, దాంట్లో డిస్ప్లే చేస్తాము. ఎవరైనా కొనుక్కోవడానికి కూడా మేము ఇది పెడతాము. దాని మీద ఎవరు పెయింటెడ్ బై అనేది కూడా ఆ విద్యార్థి యొక్క పేరు ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తానికి గిరిజన సంబంధించి అలనాటి సంస్కృతి సంప్రదాయాలు, అప్పటి ఫుడ్ కావచ్చు, ఆచారాలు కావచ్చు, ఇప్పుడు జనరేషన్కి అందిస్తే భవిష్యత్ తరాలు కూడా అవి అందేటట్లు ఉంటాయని డైరెక్టర్ సముజ్వల మేడం చెబుతున్నారు. అయితే ఇక్కడ నేర్చుకుంటున్న విద్యార్థులను కూడా ఎలా నేర్చుకుంటున్నారు, ఇక్కడ ఉపాధ్యాయులు కావచ్చు, ఇక్కడ నేర్చుకున్న వారు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి మెలకువలు నేర్పిస్తున్నారు అనే విషయాలను అక్కడ విద్యార్థులను అడిగే తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ప్రాక్టీస్ మై ఆర్టిస్ట్ టాలెంట్. ఇప్పుడు నిన్న గోండ్ పెయింటింగ్, ఈరోజు గోండ్ పెయింటింగ్ అని నేర్పించారు, నిన్న కోయా పెయింటింగ్ అని నేర్పించారు. ఇది కొంచెము నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంది. అంతరించిపోతున్నాయి కాబట్టి కళల లోపల ఉండవు కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటే అప్పట్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా నేర్పిస్తున్నాయి. దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను, ఫోక్ పెయింటింగ్ నేర్చుకున్నాం, ఈరోజు గోండు పెయింటింగ్ నేర్చుకుంటున్నాం.
ట్రైబల్ డిపార్ట్మెంట్లో ఈ ట్రైబల్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది డ్రాయింగ్ ఈ క్యాంప్లో నేను పార్టిసిపేట్ చేశాను ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా ట్రైబల్ ఆర్ట్ నుంచి ఇంకా చాలా నేర్చుకోవచ్చు మనం. ఇంకా వాళ్ళు న్యాచురల్ కలర్స్ కూడా యూజ్ చేశారు. ఇంకా నిన్ననే మేము కోయా ఆర్ట్ పెయింటింగ్ చేసాము, ఈరోజు గాండ్. ఇంకా మేము ఈ పెయింటింగ్ చేస్తున్నాం. వాళ్ళు బ్లూ, బ్రౌన్, గ్రీన్ ఇంకా కొంచెం ఆరెంజ్ కలర్ కూడా యూజ్ చేస్తున్నారు. థీమ్ది గోండ్. ఇంకా ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు మనం కలర్ చేస్తున్నాం ఈరోజు. నిన్న మేము కోయా పెయింటింగ్ గురించి నేర్చుకున్నాము. కోయా పెయింటింగ్ అనేది బేసిక్లీ అప్పట్లో న్యాచురల్ కలర్స్ యూజ్ చేసేవాళ్ళు. సో వెజిటేబుల్స్, ఫ్లవర్స్, సీడ్స్, ఇంకా మట్టి, ఇంకా ఇలాంటివి న్యాచురల్ కలర్స్ ఉంటాయి. సో అప్పట్లో కోయా పెయింటింగ్ అనేది దే ఓన్లీ యూస్ 2 కలర్స్ విచ్ ఇస్ ఇండియన్ రెడ్ అండ్ వైట్ కలర్. సో ఫిల్ చేసేది లైక్ బొమ్మల్లో ఫిల్ చేసేది బ్రౌన్తో అండ్ దెన్ దే అవుట్లైన్ ఇట్ విత్ ద వైట్ కలర్. సో దాట్స్ హౌ దే డూ ఇట్. అండ్ మేము నిన్న నేర్చుకుంది ఏం పెయింటింగ్ అంటే ఒక కోయా ఉమెన్, ఆమె బట్టలు వాజ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే అప్పట్లో హౌ దే వోర్ అనేది దట్ ఈస్ వెరీ డిఫరెంట్. దాని గురించి చేసాము. అండ్ ఇవాళ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద గోండ్ పెయింటింగ్. ఇవాళ మేము గోండ్ ఆర్టిస్ట్ వాళ్ళది తుడుం ఇంకా కాలికోమ్ ఆర్ట్ వేస్తున్నాము. ఇది ఏమైనా డౌట్స్ వస్తే మాకు ముందే సర్స్ ఇంకా మ్యామ్స్ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పట్లో వీళ్ళు ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు వీటికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా యూజ్ చేసేవాళ్ళు. ఈ ట్రైబల్ ఆర్ట్ సమ్మర్ క్యాంపును ఈ విద్యార్థులు అయితే సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే మన గిరిజనులకు సంబంధించి సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు ఎలా ఉండేవి అనేవి ఇక్కడ నేర్పిస్తున్నారు. ఈ తరం వారు ఇవి నేర్చుకుంటే భవిష్యత్ తరాల వారికి ఇవి అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఇక్కడ నిర్వాహకులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే వాళ్ళు నేర్పిస్తున్న ఈ కళను ఇక్కడ విద్యార్థులు అయితే ఎంతో ఆసక్తిగా, శ్రద్ధగా నేర్చుకుంటూ కనిపిస్తున్నారు. కెమెరా పర్సన్ దాస్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.